ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమ రామ్ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలు అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికి అంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యోగ అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి జాతకులకి ఏప్రిల్ వార ఫలితాల భాగంగా రెండో వారంలో ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వారంలో మీకంతా కూడా ఏ గ్రహాల వల్ల అదృష్టం కలిసి వస్తుంది, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు కలియకంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి పూజ ఆచరించుకోవడం, నవగ్రహాలకి అభిషేకం చేయడం, 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దానాది కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా అంగారకుడికి, శనీశ్వరుడికి, ఇక్కడ శుక్రుడికంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన, వెంకటేశ్వర వారి ఆరాధన, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడి దేవాలయంలో అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరమేశ్వరుడి ప్రీతికరంగా మల్లెపూలతో అర్చించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం చర్చలు జరుగుతూ ఉంటాయి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి మీకంతా కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల, మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణిస్తూ ఉంటారు. ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి, సూర్య భగవానుడికి మరియు శనీశ్వరుడికి, అంగారకుడికి జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు పాటు కలిగిస్తూ ఉన్నాడు. కావున శ్రమాధికంగా ఉంటుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా కోపావేశాలకంతా కూడా అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క
భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం, మెడిటేషన్ చేయడం వల్ల మనశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. తద్వారా మీకు మంచి ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర, వృక్షాసనం దగ్గర చిమ్మిలిని నివేదన చేయడం వల్ల, ఆవనైతో దీపారాధన చేసి ఎక్కడంతా కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు వృక్షరాజంతా కూడా చేయడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.